శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 6 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి 10:54 వరకు ఉంది. నక్షత్రం కృత్తికా నక్షత్రం రాత్రి 7:28 వరకు ఉంది. గురువారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం వల్ల విశేషమైనటువంటి స్త్రీ లాభం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్నప్పుడు వచ్చే లంబయోగం అనేది స్త్రీల యొక్క సహాయ సహకారాలను కలిగింపజేస్తుంది. ఆ స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో అంటే సభలలో సమావేశాల్లో కనుక ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. అలాగే సాంఘిక సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా 12 రాశుల వాళ్ళు డబ్బు ఖర్చు చేసుకోవాలి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతైన సూర్యుడు మకర రాశిలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఉంది. ఈ కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి హోమాలు చేయించుకుంటే మంచిది. ఎప్పుడైనా హోమం అద్భుత ఫలితాలు ఇస్తుంది. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు మనం ఏదైనా హోమం చేసుకుంటే అది ఇంకా కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి కృత్తికా నక్షత్రం చాలా మంచిది. కృత్తికా ఉన్న రోజు ఆపరేషన్ చేయించుకుంటే 100% సక్సెస్ అవుతుంది. అలాగే కోర్టు పరమైన వ్యవహారాలకు కూడా కృత్తికా అనుకూలం. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి కృత్తికా నక్షత్రం మంచిది. అంటే షేర్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కృత్తికా నక్షత్రం మంచిది. అలాగే బెట్టింగ్స్, బిట్ కాయిన్ ఇలా గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి విపరీతమైన లాభం పొందడానికి కృత్తికా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం మంచిది. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు శివదీక్ష తీసుకుంటే ఆ దీక్ష వల్ల ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే మౌనవ్రతం ఉంటే చాలా మంచిది. జాతక దోషాలు ఉన్నవాళ్ళు మౌనవ్రతాలు ఉంటూ ఉంటారు. మౌనవ్రతం ఎక్కువ ఫలితాలు ఇవ్వాలంటే కృత్తికా నక్షత్రం ఉన్న రోజు మౌనవ్రతం ఉంటే చాలా మంచిది. అలాగే మంత్రోపదేశం గురువుల దగ్గర తీసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కృత్తిక అనుకూలిస్తుంది. అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా కృత్తికా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందదాయక వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే మధుర వాక్కులతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. ఈరోజు మేషరాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు విపరీతంగా ఆకర్షితులైపోతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈరోజు కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే దుర్మార్గుల వల్ల కొన్ని బాధలు కలిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి దుష్టులకి, దుర్మార్గులకి ఈరోజు వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత దూరంగా ఉండండి. వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో ఏ గొడవలు పెట్టుకున్నా మీకు ఎక్కువ నష్టం వాటిల్లే సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి దుర్మార్గులకి, దుష్టులకి వృషభ రాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో నూతన వస్తువులు సేకరించుకునేటటువంటి యోగం ఉంది. అంటే ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు కొనుక్కోవటం కానీ, ఇంటిని అందంగా అలంకరించుకోవటానికి కొత్త కొత్త వస్తువులు కొని సేకరించుకొని వాటిని ఇంటికి తెచ్చుకోవటానికి కానీ మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మీ పిల్లలు ఎక్సలెంట్గా షైన్ అవుతారు. పిల్లల వల్ల పేరు తెచ్చుకునే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అలాగే విద్యారంగంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. విద్యార్థులు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో షైన్ అవుతారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం కూడా కర్కాటక రాశి విద్యార్థులకు ఈరోజు ఉంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటప్పుడు మనోధైర్యం పోగొట్టుకోకండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, ఆందోళన అధిగమించండి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకుని వెళ్ళటం ద్వారా విఘ్నాలన్నీ సింహరాశి వాళ్ళు అధిగమించవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే వ్యాపారం చేసుకుంటే గనక కన్యారాశి వాళ్ళకి వ్యాపారంలో కొద్దిగా డబ్బు నష్టం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఉద్యోగపరంగా ఏదో ఒక విధంగా ధన నష్టం అవుతుంది. కాబట్టి వృత్తిపరంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనానికి సంబంధించిన విషయాల్లో ధనం నష్టపోకుండా కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అభివృద్ధి పరంగా కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రతి పనిలో కూడా అభివృద్ధి ఆలస్యమైన మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకుని ముందడుగు వేస్తే అంతిమంగా అభివృద్ధిని చేరుకోగలరు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు నూతన గృహంలోకి ప్రవేశించేటటువంటి యోగం కనిపిస్తోంది. అంటే గృహ ప్రవేశానికి తులారాశి వాళ్ళకి బలం ఉంది, లేదా కొత్తగా ఒక ఇల్లు కొనుక్కోవటానికి అడ్వాన్స్ ఇవ్వటానికి తులారాశి వాళ్ళకి బలం ఉంది. ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటానికి ఈరోజు తులారాశి వాళ్ళకి బలం ఉంది. అంటే ఇంటికి సంబంధించి ఏ పనులకైనా సరే తులారాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించే యోగం కనిపిస్తోంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ చేసే విధంగా ముందడుగు వేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగుండదు, బ్రహ్మాండమైన లాభాలు చేకూరుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే మీ రంగాల్లో ఎక్కువ ధనలాభం వస్తుంది. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులందరూ డెవలప్ అవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ధనుస్సు రాశి వాళ్ళకి చోటు చేసుకుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో అధికారుల మన్ననలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు, మీ కష్టం అనేది బాస్ రికగ్నైజ్ చేస్తాడు, దానివల్ల ప్రమోషన్కి మార్గాలు తెరుచుకుంటాయి. మీ కొలీగ్స్ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంటే మీ హార్డ్ వర్క్ అనేది ఆఫీసులో ఎస్టాబ్లిష్ అవడానికి మకర రాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండంగా బలంగా అనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో సంపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, విద్యలో తిరుగుండదు. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా చదువుకు తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం పొందే యోగం కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శరీర పీడ కొద్దిగా ఉంటుంది. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఉత్సాహం తక్కువగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఉత్సాహాన్ని పెంచుకోండి. అప్పుడు శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం దీని నుంచి బయటపడి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే గురువారం కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే దత్తమంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇది విశేషమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తుంది, వృత్తిపరంగా అభివృద్ధినిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర్ ఉంటుంది. గురుహోర్ ఉన్న సమయంలో ఔషధాలు తీసుకోవటానికి మంచిది. మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి ప్రయత్నిస్తే బాకీలు వసూలు అవుతాయి. అలాగే గురుహోర్లో లాటరీలు కొనటానికి మంచిది. లాటరీ టికెట్లు గురుహోర్లో కొంటే ఫ్యూచర్లో ఆ లాటరీ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొత్త వస్త్రాలు ధరించడానికి, కొత్త వస్తువులు కొనుక్కోవటానికి గురుహోర మంచిది. అలాగే డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర మంచిది. పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరంగా చర్చలు చేయటానికి, ఎవరైనా పెళ్లికి సంబంధించిన చర్చలు చేయాలంటే గురుహోరలో చేస్తే చాలా మంచిది. దాదాపుగా ఆ వివాహ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే శుభ కార్యక్రమాలకు కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.